చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్లో సీసీ కెమెరాల వివాదం నెలకొంది. కెమెరాలను ఏర్పాటు చేసేందుకు డబ్బులు సమీకరించే పనిలో పడ్డారు పోలీసులు. ప్రైవేట్ బస్సు యజమానులపై డబ్బుల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాల ఏర్పాటుకు డబ్బులు ఇవ్వలేమని చెప్పారు ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు. దీంతో 9 మంది ప్రైవేట్ బస్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ప్రైవేట్ బస్ యాజమాన్యాలు ఆందోళనకు దిగాయి. దీంతో ప్రయాణికులు బస్టాండ్లో నానా అగచాట్లు పడుతున్నారు. ఇప్పటికే బస్టాండ్లోని దుకాణదారులను బెదిరించి బలవంతంగా పోలీసులు డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. దాదాపు ఒక నెలకు ముందు డిఎం గారు పోలీసు వారు పిలిచి మీటింగ్ పెట్టినారు. బస్ స్టాండ్ సీసీ కెమెరాలు పెట్టాలి, దానికోసం మీరు డొనేషన్ చేయాలి, ప్రతి బస్సుకు అమౌంట్ ఇవ్వాలన్నారు. ఆ తర్వాత మేము మా అసోసియేషన్లో మాట్లాడి చెప్తామని చెప్పేసి వచ్చేసాము. అసోసియేషన్లో మాట్లాడితే డిస్టిక్ వారు స్టేట్ అసోసియేషన్ ఇద్దరు కలిసి ఏమి ఇవ్వద్దండి, అట్లా ఇచ్చేయలేదు, ఇద్దరు ఎక్కడ ఇంతవరకు డొనేషన్ ఇచ్చింది లేదు, ఇవ్వద్దని అన్నారు. అదే మాట మేము డిపో వారికి పోలీసు వారికి చెప్పినాము. మళ్ళీ డిపో డిఎం గారికి పిలిచి అట్లా కాదు, మీరు ఏమైనా ఇవ్వాలా, బస్ స్టాండ్లో మామూలుగా సీసీ కెమెరాలు పెట్టినా అది రిక్వెస్ట్ చేశారు. అయినా అసోసియేషన్లో వస్తున్నారు, మేము ఒకే మాట మీద ఇచ్చినాము అందరూ. తర్వాత కొన్ని రోజుల తర్వాత డిపోకి వచ్చి ఎయిర్ బస్ ఓనర్స్ లిస్టు, ఫోన్ నెంబర్ అన్ని పోలీసులు తీసుకుని పోయి ఒక ఇద్దరు ఓనర్లకు జయశంకర్కు, వీనస్ సతీష్ ఫోన్ చేసి లేదు ఖచ్చితంగా మీరు ఇవ్వాలి, ఇవ్వకపోతే మీ బస్సుల్ని డ్రైవర్ని ఎత్తి మేము